వెల్కమ్ టు శారదా కార్నర్. శయన విధి. శయనం అంటే పక్క, విధి అంటే పడుకోవడము. శయన విధి కంపల్సరీ. మనం నిద్రకు పోకుండా ఏ మనిషి కూడా ఉండలేము. కానీ కొన్ని సమయాలలో కొన్ని స్థలాలలో పాములు, తేళ్ళు, కప్పలు అలాంటివి వచ్చి మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి. అంతేకాదు కొంతమందికి పీడకలలు వచ్చి కలత నిద్రలు కూడా పడతాయి. మరి అలాంటి వాళ్ళు గాఢ నిద్ర పోవాలన్నా, ఈ పాములు తేళ్ళ వాటి నుండి కాపాడుకోవాలన్నా ఈ మంత్రం చదువుకోవాలి. ఈ మంత్రం చదవడం వలన, ఇందులో ఉన్న అగస్త్య మహాముని చదవడం వలన అగ్నిని చూసిన దీపం వలె, అగ్ని చూసిన జంతువుల వలె, క్రిమి కీటకాల వలె అగ్ని చూసినట్టు పారిపోతాయట. మరి ఈ శ్లోకం ఏంటిలో చెప్పుకుందామా? అగస్తో మాధవచ్చేవా ముచుకుందో మహాబలం, కపిలో మునిరాస్తి పంచేతే సుఖసాయినః. అగస్తో మాధవచ్చేవా ముచుకుందో మహాబలం, కపిలో మునిరాస్తయి పంచేతే సుఖసాయినిగా. నిజంగా అండి, మనలో చాలామందికి రాత్రులు నిద్ర పట్టడం లేదు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పనా? నా వీడియోలు పగలు 10 మంది చూస్తే రాత్రి 200 మంది చూస్తున్నారు. అది ఏంటి గింతానని చూస్తున్నారు రాత్రి అని నేను అనుకొని టైం చూస్తే ఎప్పుడు అంటే 12 నుండి 2 మధ్యలో 200 మంది చూస్తున్నారు. 10 నుండి 12 మధ్యలో 50 మందే చూస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటిది? ఇంతమందికి నిద్ర పట్టకుండా బాధపడుతున్నారు అన్నట్టు. నిద్ర పట్టడం లేదని ఏదో ఒక వీడియో ఆన్ చేసుకొని ఇనుకుంటూ కూర్చుంటున్నారు అన్నట్టు. అందుకే అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఈ మంత్రం చదివి నిద్ర ఉపక్రమించేందుకు ప్రయత్నించండి. సంకల్పం గట్టిగా పెట్టుకోండి. నేను అగస్త్య మహాముని మంత్రం చదువుతున్నాను, నా దగ్గర ఉన్న పీడకలన్నీ వెళ్ళిపోతాయి, నేను తప్పకుండా మంచి నిద్రపోతాను, సుఖ నిద్రపోతాను అని మనసులో ఒక 4 సార్లు సంకల్పం చెప్పుకొని చంద్రుడిని ఊహించుకుంటూ మంచిగా పడుకోండి. తప్పేముందండి, పోయేదేముంది? ₹1 ఖర్చు లేదు. ఒక్కసారి వీడియో ఆన్ చేసి వినడమే. మీకు చదవడం ఇబ్బంది అయితే రాత్రిపూట కళ్ళజోడు పెట్టుకోవాలి, చదవాలి, ఎందుకు వచ్చిన పనండి శారద గారు, ఎందుకు అలా చెప్తున్నారండి అని అంటారేమో. అవసరం లేదండి. మీరు పఠనము శ్రవణము 2 ఒకటే. భగవంతుడికి సమర్పించే నవవిధ భక్తులలో ఈ పఠనము శ్రవణము ఉంది. అంటే నవవిధ భక్తులు అంటే 9 రకాల భక్తి ఉంటుంది. పూజించడము, సేవించడము, పాట పాడడము ఇట్లాంటివన్నీ. అందులో శ్రవణము పఠనము కూడా ఒకటి ఉంది. కాబట్టి చదివినా విన్నా సరిసమానమైన ఫలితం లభిస్తుందట. అందుకు మీరు వంట చేసుకుంటూ, టిఫిన్ చేసుకుంటూ, తినుకుంటానో డైనింగ్ టేబుల్ మీద ఒక వీడియో ఆన్ చేసి కూర్చోండి. హాయిగా మీరు రాత్రిపూట ఒక 8 నుండే ఈ శయన విధిని 4-5 సార్లు చూస్తే 9 వరకు మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. కాదంటారా? నాతో ఏకీభవించండి. మరి చూడండి, ఒక్క 15 రోజులు ప్రయత్నం చేయండి. మీకు నిద్ర పడితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు.